సినిమా బాగుంది. సెకండ్ హాఫ్లో అన్నీ చాలా బాగా నచ్చాయి. హాయ్ మేడం, ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. సీతక్క సీన్ ఇంకా బాగా నచ్చింది, మ్యూజిక్ బాగుంది. బెస్ట్ ఫ్యామిలీ అంటే బ్రో సూపర్ మూవీ. అర్జున్ డైరెక్షన్ సూపర్ ఉంది. అమ్మాయి బెస్ట్ డెబ్యూట్ ఐశ్వర్యకి సూపర్ మూవీ బ్రో. బాగుంది. బ్లాక్ బస్టరా? ఫ్యామిలీ అంటే సూపర్ హిట్. ఓకే. సినిమా బాగుంది. సినిమా బాగుంది. చెప్పు సినిమా బాగుంది, చాలా బాగుంది సార్. అర్జున్ సార్ యాక్టింగ్ సూపర్ ఉన్నది. ఎంట్రీ కూడా చాలా బాగున్నది. సూపర్ డూపర్ హిట్ మూవీ, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకేనా? రైట్. హాయ్ మేడం. బాగుంది సినిమా. బాగుందా మేడం? ఏం నచ్చింది మేడం? ఫ్యామిలీ గురించి చాలా బాగుంది. సీతా పైన మూవీ చూశాను ఇప్పుడే, చాలా బాగుందండి. సో బెస్ట్ వచ్చేసరికి స్టోరీ వైజ్, కాన్సెప్ట్ వైజ్ అయితే టాప్ నాచ్ అనిపించింది నాకు. ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు. బట్ ఇట్లా ఫైనల్లీ చెప్పాలంటే బెస్ట్ డెబ్యూ టు ఐశ్వర్య గారు అని చెప్పొచ్చు. మ్యూజిక్ వైజ్ కానీ చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారు చాలా రోజుల తర్వాత ఒక క్లాసిక్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు కొన్ని సస్పెన్స్ ఉన్నాయి చెప్పాలంటే, లైక్ ధృవ సర్జా గారి ఎంట్రీ అయితే క్రేజీ. అసలు ఆయన ఉన్నారని చెప్పి నేను మూవీలో చూసేంతవరకు నాకు తెలియదు, ఎక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ చూపించలేదు. సో బెస్ట్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి మీ ఫ్యామిలీతో వచ్చి చూడడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ ఫిబ్రవరిలో. అండ్ సీతాపయనం డూ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. అండ్ లాస్ట్ చెప్పాలంటే సీతాపయనం ప్రేమకి విజయం అని చెప్పొచ్చు, అంతే. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడే చూడడం అనేది జరిగింది బ్రో సీతాపయనము మూవీ. అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిటరలీ చెప్పాలంటే ఒక ప్రయాణంలో మనకు ఎన్ని అడ్డంకులు వస్తాయి, లేకుంటే తోడు అంటే మనకి ఎదురు వచ్చిన వాళ్ళు మన మంచి కోసం వచ్చిన వాళ్ళు, వేరే వాళ్ళకు చెడు చేయడానికి వచ్చిన వాళ్ళు మనకి ఏ రకంగా అడ్డం వచ్చారు అంటే, వాళ్ళు అడ్డం రావడం వల్ల మనకు ఎట్లాంటి ప్రాబ్లం నుంచి బయటపడతాము, ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో పడతాము అని చెప్పేసి చాలా క్లియర్గా చూపించారు. వీళ్ళు వాళ్ళకి అడ్డం రావడం వల్ల వాళ్ళని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఏం సహాయం జరిగిందని చెప్పేసి అది కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించారు బ్రో. దీంట్లో ఏంటంటే చెప్తారు కదా, సహాయం అంటే మంచి ఊరికే పోదు అని చెప్పేసి. సో దీంట్లో ఒక మంచి మెసేజ్ చూపించారు బ్రో. అంటే నువ్వు ఒకరికి మంచి చేస్తే ఆ మంచి నీకు రిటర్న్ వస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా నీట్గా చూపించారు. లిటరల్లీ హీరోయిన్ గారు ఐశ్వర్య అర్జున్ గారు చాలా అంటే చాలా బాగా, అంటే తనకు ఒక డెబ్యూ మూవీ, కానీ డెబ్యూ మూవీలా అంటే ఎక్కడ చేయలేదు బ్రో. నిజంగా ఈ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పింది. సో డబ్బింగ్లో కూడా ఎక్కడ తడబాటు లేకుండా చాలా అంటే చాలా చక్కగా చెప్పింది బ్రో. అలాగే మన హీరో హైట్ ఉన్నాడు, చాలా మంచి హైట్ ఉన్నాడు. ఒక్కొక్క సీన్లలో మనోడు ఎగురుతుంటే మా జాకీ చాన్లకి ఎగురుతుండు బ్రో, అంత మంచిగా. అంటే ఏదో అంటే తప్పుగేం లేదు, మనోడు ఆ ఫైట్ సీన్ అట్లా పండించేశాడు. సో ఒక దగ్గర ఒక కుందేలును కాపాడే సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని ఫిదా చేసి పడేస్తాడు బ్రో, అది. సో లేదు బ్రో, ఒక్కొక్క పాయింట్ ఏం కాదు, సినిమా మొత్తం చాలా బాగుంది. దీంట్లో మన సిరి క్యారెక్టర్ కానీ, సరళ గారి క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత మన కట్టప్ప క్యారెక్టర్, సో కట్టప్ప గారు ఆయన క్యారెక్టర్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్ అంటే చాలా మంచిగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు లిటరల్లీ 80 సంవత్సరాల ముసలోడి క్యారెక్టర్ చేశాడు. ఆయన 40 సంవత్సరాల యూత్ క్యారెక్టర్ చేసిన, 80 సంవత్సరాల ముసలోడి క్యారెక్టర్ చేసిన, ఒకటే సిద్ధాంతం, హే నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా తీసుకుపో, కానీ సినిమాని మాత్రం నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి చెప్పారు. అంత మంచిగా ఉంది. సో సినిమా అయితే చాలా బాగుంది బ్రో, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఇందాకే సీత పైన సినిమా చూడడం జరిగింది. జీరో వాల్గాలిటీ, జీరో వైలెన్స్, జీరో నెగిటివిటీ, నో బ్లడ్, ఓన్లీ లవ్. చాలా అద్భుతమైన సినిమా. హీరోగా నిరంజన్ గారు, హీరోయిన్ ఐశ్వర్య గారు. ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా అర్జున్ సర్జా గారు చేయడం అనేది. అర్జున్ సర్జా సినిమాలు అంటే అర్థం చేసుకోవచ్చు, పెట్టిన పేరు అద్భుతంగా ఉంటుంది. మెయిన్ సినిమా చూసుకుంటే డాటర్ ఫాదర్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది, అంటే మనం ఒకరు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏ రకంగా తిరిగి వస్తున్న పాయింట్ అద్భుతంగా చూపిస్తారు. ఈ సినిమాలో సత్యరాజ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, బెత్రి సత్య కానీ అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. అంటే కొన్ని సీన్స్ అయితే అరే ఇంత బాగా తీశారన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో మెయిన్గా ఏమంటే ఈ శివరాత్రికి మాత్రం ఫ్యామిలీతో వచ్చి జాగరణ చేయొచ్చు. అద్భుతమైన సినిమా, ప్రతి పాయింట్ కూడా చాలా క్లీన్ చేశారు. మా ఫ్రేమ్ పెట్టే విధానం కానీ, సో ప్రతి కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా చాలా న్యాచురల్ తీసారన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మంచిగా ఆల్ జోనర్కి ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. ఈసారి సీతపయనం సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎక్కడూ నెగిటివ్ లేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ సీన్స్ లేవు. ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మాత్రం దిల్ ఖుష్ అవుతుంటుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. లందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ, సీతపయనం సూపర్ హిట్ రా మామ ఫీలింగ్ అనిపించింది. చివరి
చెప్పాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ, దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి. అన్న ఇప్పుడే చూశాను సీతాపయనం. నిజంగా ఈ సీతాపయనం అనే సినిమా ఒక లైఫ్ అనమాట, జర్నీ. అసలు చాలా అంటే కొంచెం కూడా 1% కూడా వైలెన్స్ లేకుండా చాలా జెన్యున్గా తీశారనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఎమోషన్ కానీ చాలా బాగా చూపించారు. అసలు నో బ్లడ్ ప్యూర్ లవ్ అంటారు కదా, అలాంటి సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్రకాష్ రాజు గారు, సత్యరాజు గారి క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ఈ సినిమాలో ర్యాబిట్ ఫైట్ ఒకటి ఉంటుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంది. అలాగే జంతువుల గురించి ఒక సీను అని చెప్పడం కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంకా మెయిన్ ధ్రువన్ గారు క్యామియోలో చాలా బాగా ఉందన్నమాట. ఆయన క్యామియో వచ్చినప్పుడల్లా చాలా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ చాలా హైలైట్ అనమాట. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కానీ, మెయిన్ అర్జున్ గారి కూతురు అని కాదు కానీ తను డెబ్యూట్ అయినా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్తో మంచి కంటెంట్తో చాలా బాగా చేసిందనమాట. ఇంకా అర్జున్ గారు తనే స్టోరీ రాసుకొని డైరెక్షన్ చేసి తను కూడా ఒక క్యామియో చేసి చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒక 20 minutes ఉంటుంది, అసలు ఫుల్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ అనమాట. ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. February 14th వచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి సీతాపయనం. సో చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మంచి పాయింట్స్ టచ్ చేశారనమాట ఈ సినిమాతో. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా సీతాపయనం. సీతాపయనం మూవీ మేము ఇప్పుడే చూసాము. మూవీ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో చూస్తే సూపర్ హిట్ మూవీ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి మనస్ఫూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. హాయ్ అన్న, ఇప్పుడే సీతాపయనం అనే మూవీ చూశాను. మూవీ విషయానికి వస్తే అన్న ఏమని చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అర్జున్ గారికి దండం పెట్టాలని చెప్తుందంటే ఎంత బాగా తీశాడంటే అన్న, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా తీశాడన్న, అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అలాంటి సినిమా అని చెప్తా. ఒక ఫాదర్ అండ్ డాటర్కి డెడికేట్ చేసే మూవీ అని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఎక్కడే కానీ వైలెన్స్ లేదు, మీకు ఓన్లీ లవ్వే ఉంటుందన్న మా సినిమాలో. చాలా అంటే చాలా బాగా తీశారన్న. అండ్ దీంట్లో కొన్ని క్యామియోస్ ఉంటాయన్న. క్యామియోస్ గురించి చూస్తే మాత్రం మీకు సూపర్ అని చెప్తాం. మన ధ్రువ సర్జా కానీ, మన అర్జున్ సర్జా కానీ, ప్రతి ఒక్కరు అన్న అసలు యాక్టింగ్ వైజ్ చింపేశారని చెప్తాం. మన ప్రకాష్ రాజ్ గారు కానీ, మన సత్య గారు కానీ, అసలు ప్రతి ఒక్కరు అన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ చింపేశారని చెప్తా. అండ్ మెయిన్గా మన హీరోయిన్ ఐశ్వర్య గారు అయితే అన్న ఫస్ట్ డెబ్యూ మూవీ అనిపిస్తుంది నాకైతే. చాలా అంటేనా చాలా బాగా చేసింది, అసలు చింపేసిందని చెప్తా. హీరో కూడా అంటే అన్న ప్రతి ఒక్కరు చింపేశారు. దీంట్లో మెయిన్ ఏంటి నాకు నచ్చింది ఏంటి అన్న, ర్యాబిట్ని కాపాడడం కానీ, అంటే ఒక అనిమల్స్ని సేవ్ చేయడం కానీ ఎలా అనేది చాలా బాగా చూపించారు అన్న. లవ్ స్టోరీ కానీ ఏదే పని అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అన్న అదిరిపోయింది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న అసలు వేరే లేవన్న. ప్రతి ఒక్కటి అన్న సినిమాలో ఇది ఉంది ఇది లేదు, అది ఉంది ఇది లేదు అనుకుంటా ప్రతి ఒక్కటి చింపేశారని చెప్తా. అండ్ మెయిన్గా శివరాత్రికి ప్రతి ఒక్కరు ఈ సినిమాని వచ్చి మీరు జాగరణ చేయొచ్చు అని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ దగ్గరున్న థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సీతాపయనం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. చాలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా ఎక్సలెంట్గా తీశారు. అర్జున్ గారు స్టోరీ లైన్ కానీ, డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్ కూడా అతనే చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్ళడం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకి ల్యాగ్ అనేది అనిపించలేదు. అలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనిపించింది. లవ్ బాండింగ్ అండ్ ఎమోషన్ క్యారీ చేశారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా క్యారీ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు. చూస్తే మీకు ఆ సీన్స్ చూస్తే క్యారెక్టరైజేషన్లో మీకు కూడా ఫీల్ అంత అలా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దాంట్లో క్యామియో, అర్జున్ గారు క్యామియో రోల్ ఉంటుంది. అక్కడ మాత్రం మంచి హైలైట్ బీజిఎం స్కోర్తో మంచి హైలైట్తో బాగుంది. సీన్స్ అయితే ఎక్సలెంట్గా తీశారు. అండ్ దీంట్లో మనకు మెయిన్గా చెప్పాలంటే మూవీలో మంచి కంటెంట్ ఓరియంట్గా, అంటే ఈ మధ్య మనకి రీసెంట్గా వచ్చిన మూవీస్లో కంటే ఈ మూవీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చాలా రేర్గా వస్తుంటే ఆ ఎమోషన్ క్యారీ చేయాలంటే చాలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూడాలంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ రాలేదు. ప్రజెంట్ అయితే ఈ మూవీలో మనకి చాలా డీసెంట్గా తీసుకెళ్లారు స్టోరీ లైన్ కానీ. అర్జున్ గారి కంబ్యాక్ డైరెక్ట్ మూవీ అనుకోవచ్చు. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే సీతాపయనం సినిమా చూడడం జరిగింది. చాలా బాగుందండి సినిమా. అసలు ఫ్యామిలీ ఎమోషన్స్ను ఈ విధంగా లాస్ట్లో క్లైమాక్స్లో ఈ విధంగా చూపిస్తారని మనం అసలు అనుకోలేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇంకా అనూప్ రూబెన్స్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క సీన్ అట్లా తీసుకెళ్ళాడు అనమాట పైకి. చాలా బాగుంది అనూప్ రూబెన్స్ గారి
మ్యూజిక్ అయితే. ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా చేసిన మన ఐశ్వర్య అర్జున్ గారు అయితే చాలా బాగా చేశారు. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంటుంది. చాలా బాగుందండి సినిమా అయితే. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎమోషన్స్ కట్టిపడేస్తుంది. మీరు కావాలంటే క్లైమాక్స్లో మీకు కంటతడి రాకపోతే చూడండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. భయ ఇప్పుడే సీతాపైనం సినిమా చూడడం జరిగింది అనమాట. అయితే మనకేంటంటే ఆ పయనంలో ఎలాంటి అడ్డంకులు వస్తాయి, ఏంటి సంగతి అంటే కొంతమంది మనం మంచి కోరుకుంటారు, చెడు కోరుకుంటారు. కానీ చెడైనా మంచికే వస్తుంది, మంచి అయినా మంచికే వస్తుందని చెప్పి చూపించారనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఐశ్వర్య అర్జున్ గారు ఆ మంచి యాక్టింగ్, డెబ్యూ సినిమా అయినా కూడా మంచి చేసిందనమాట. హీరో గారి గురించి చెప్పాల్సిన లేదు, మంచిగా ఉంది. అంటే కొన్ని జంతు సంరక్షణ వాటి గురించి చూపించారనమాట. అక్కడ నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ఓకే, గుడ్. సీతాపయనం చాలా మంచి మూవీ. ఫాదరు డాటర్ రిలేషన్షిప్ కూడా మంచిగా చూపించారు. అలాగే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, సో ఎంజాయ్ ద లైఫ్ అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్స్. సీతాపయనం సినిమా చూశాను ఇప్పుడే, చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లోని ఎస్పెషల్లీ ఆడపిల్లగాలు చూడాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులని ఎలా వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు ఎలా పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు పక్కా చూడాలి సినిమా. తల్లిదండ్రులు కూడా కంపల్సరీ చూడాలి ఈ సినిమాని. ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అసలు ప్రేమ అంటే ఎలా పుట్టిద్ది, ఎలా ఉండాలి, చాలా బాగా చెప్పారు. అసలు నిజంగా ఇద్దరు ఆర్టిస్టులు హీరోయిన్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేశారు. కొత్త వాళ్ళలాగా అనిపించలే ఎక్కడ కూడా. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అసలు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఈ మూవీలో ముఖ్యంగా గోరక్షణ దాని గురించి బాగా చూపించాడు. అదేవిధంగా డాక్టర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ కూడా బాగా చూపించాడు. అదేవిధంగా మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకు తిరిగి వాళ్ళు ఎలా రెస్పాండ్ కావాలి అవన్నీ కూడా బాగా చూపించాడు మూవీలో. అందరికీ నమస్తే. ఇప్పుడే సీతాపైనం ప్రీమియర్ షో చూడడం జరిగింది. సినిమాలో మంచి డాక్టర్ అండ్ ఫాదర్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే సినిమాలో మంచి మెసేజ్, అంటే మనకు తెలియని కొత్త గేమ్స్లో ఆ గేమ్స్ వల్ల మా జంతువులు ఏ విధంగా ఇబ్బంది పడతాయి, సో ఇలాంటి వాటి వల్ల కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కుందేలు ఫైట్ అనేది సినిమాకి హైలైట్గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రేంజర్ జర్నీలో ఇద్దరి మధ్య ఎమోషన్, అలాగే ఒక జంతు సంరక్షణకు సంబంధించి గో సంరక్షణ ఒక మంచి మెసేజ్ మనకు ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అలాగే శివరాత్రికి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం జాగారం చేయాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సీతాపయనం సూపర్గా ఉంది. బ్రో సినిమాని చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క పాయింట్ ఫ్యామిలీ గురించి కానీ, హ్యూమన్ వాల్యూస్ గురించి కానీ, లేడీస్ యొక్క సిచ్యువేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి బాగా చూపించారు. ప్రతి మనిషి మనం విలువిలిచే వాటి గురించి కానీ ప్రతి ఒక్కటి సినిమాలో చాలా చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్లో అయితే అసలు చాలా బాగుంది సినిమా, సూపర్ ఎక్సలెంట్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. సినిమా చూస్తే మనుషులకి చాలా విలువలు నేర్పించే సినిమా తీశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. గో సంరక్షణ గురించి ప్రతి ఒక్క పాయింట్ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి దీంట్లో ఇన్వాల్వ్ చేసి సినిమాని చాలా చక్కగా తీశారు. క్లైమాక్స్లో మాత్రం మంచి సీన్తో మంచి ఎమోషన్స్తో మంచిగా లవ్ ఎమోషన్స్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, A to Z అన్నీ చూపించి బాగా తీశారు సినిమాని. ఎక్సలెంట్.